గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము నీటి చక్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకందరికీ తెలుసు, నీటి వనరులలోకి నీరు వర్షం నుండి వస్తుందని. నీటి వనరులనగా నదులు, చెరువులు మొదలైనవి. అయితే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా? ఈ వర్షం ఎలా కురుస్తుందని, ఈ వర్షం పడడానికి కారణమేంటి అని? సూర్యుని వేడి వల్ల చెరువులు, నదులు మొదలైన వాటిలో ఉండే నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి పైకి వెళ్తుంది. అది పైకి వెళ్ళి చల్లబడినప్పుడు చుక్కలుగా మారుతుంది. ఆ చుక్కలన్నీ కలిసి మబ్బులుగా తయారవుతాయి. అయితే ఈ మబ్బులలో ఏముంటాయి? నీటి చుక్కలు ఉంటాయి. ఇలా అన్నీ కలిసి పెద్ద పెద్ద చుక్కలుగా తయారవుతాయి. ఎప్పుడైతే మబ్బులు చాలా బరువుగా అవుతాయో, ఇంకా ఎక్కువ నీటి చుక్కలను నిల్వ ఉంచుకోలేవో, అప్పుడు మనకు వర్షం కురుస్తుంది. ఈ వర్షము మళ్ళీ అన్ని చెరువులు, నదులు మొదలైన వాటిని నింపుతుంది. మళ్ళీ సూర్యుడి వేడి వల్ల ఈ నదులు, చెరువులు మొదలైన వాటిలో ఉండే నీరు మళ్ళీ ఆవిరవుతుంది. మళ్ళీ ఆ ఆవిరి మబ్బులుగా మారుతుంది. ఆ మబ్బులన్నీ ఏమవుతాయి? ఆ మబ్బులన్నీ మళ్ళీ వర్షంగా కురుస్తాయి. ఇలా నీటి చక్రం తిరుగుతూ ఉంటుంది. అయితే నీటి చక్రం అనగా ఏంటి? నీరు భూమి నుండి ఆకాశానికి వెళ్ళి మళ్ళీ భూమిపైకి వచ్చే ప్రక్రియను మనము నీటి చక్రం అని అనవచ్చు. పిల్లలు, ఇప్పుడు మీ స్నేహితుడు తూనీగా ఉందే, ఆ తూనీగా మీకు నీటి యొక్క ఈ ప్రయాణాన్ని వివరిస్తుంది. ఈ ప్రయాణంలో సూర్యుని పాత్ర చాలా ముఖ్యమైనది. సూర్యుని వేడి వల్ల భూమి ఉపరితలంపై ఉండే నీరు ఆవిరిగా మారుతుంది. అలా ఆవిరైన నీరు చుక్కలుగా మారి మబ్బులను ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఈ మబ్బులు చాలా బరువుగా తయారవుతాయో, ఇంకా ఎక్కువ నీటి చుక్కలను నిలువ ఉంచుకోలేవో, అప్పుడు ఏమవుతుంది? అవి వర్షాలుగా కురుస్తాయి. ఇలా కురిసిన వర్షము నదులు, సముద్రాలు, చెరువులు మరియు కుంటలు వీటన్నిటిని నింపుతుంది. మళ్ళీ ఈ నీటి వనరుల అన్నిటి నుండి నీరు ఆవిరవుతుంది. ఇలా నీటి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.